అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 18th ఏప్రిల్ సాటర్డే వీకెండ్ రోజున అప్డేట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని మనం మాట్లాడుకుందాం. నిన్న కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ కంజెషన్ కారణంగా నేను కార్యక్రమాన్ని చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వీక్ కూడా గురు శుక్రవారాల్లో కూడా కొద్దిగా కొన్ని పర్సనల్ కార్యక్రమాలు ఉండడం వల్ల బులెటిన్ అయితే ఉండదు. నెక్స్ట్ వీక్ థర్స్డే అండ్ ఫ్రైడే. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం చెప్తున్నా. నిన్న ఒక మేజర్ అప్డేట్ మనం ఇరాన్ నుంచి చూస్తున్నాం. నిన్న రాత్రి ఇరాన్ డిక్లేర్స్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ టు షిప్పింగ్, బట్ ట్రంప్ సేస్ యుఎస్ బ్లాకేడ్ స్టిల్ యాక్టివ్. అంటే ఇలా పరస్పరం విరుద్ధ ప్రకటనలు ఉన్న నిన్న క్రూడ్లో ఒక భారీ ఫాల్ అయితే చూసాం. బ్రెంట్ క్రూడ్ నిన్న దాదాపుగా 10% మేర నష్టపోయింది. ఒక దశలో ఆయిల్ ప్రైజెస్ ప్లంజ్ టు $84. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఈ మార్కెట్స్లో దాదాపు 8 నుంచి 10% మేర అక్కడైతే పడ్డాయి. సప్లై టెన్షన్స్ కొద్దిగా ఈజ్ డౌన్ అవుతాయి అన్న ఒక అంచనాల నేపథ్యంలో మార్కెట్స్ నిన్న క్రూడ్ మార్కెట్స్లో ఒక వీక్నెస్ అయితే మనకు కనిపించింది. హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు ఇరాన్ ఫోర్సెస్ చెప్పిన రూట్లోనే నౌకలు వెళ్ళాలి అని చెప్పి ఇరాన్ చెప్తోంది. బట్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి యుఎస్ అయితే చెప్తోంది. ఒకవేళ నిజంగా ఇరాన్ చెప్తున్నట్టు షిప్పింగ్కి మాత్రం ఓపెన్ చేశారా, లేదంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా టోల్ లాంటిది ఒకటి కట్టాలా, ఎవరికి కట్టాలి, ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. బట్ చూద్దాం, అట్లీస్ట్ ఏదో ఒక ప్రకటన అయితే వచ్చింది కాబట్టి మార్కెట్స్ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకున్నాయి. దీని అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం మనకు కనిపించింది. S&P 500 నాచెస్ ఫస్ట్ క్లోజ్ అబౌవ్ 7,100 పైన S&P 500 క్లోజ్ కావడం 1.2%, నాస్డాక్ 1.5%, డౌ జోన్స్ 1.8% మేర లాభపడ్డాయి. సో మన మార్కెట్స్ కూడా కనీసం 1.5% మేర లాభాలతో సోమవారం రోజున ప్రారంభమయ్యే అవకాశం అయితే చాలా పరిశుష్టంగా ఉంది. గోల్డ్ ఈ సమయంలో గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ మొమెంటం చూస్తున్నాం. $4,850 దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ $81 మార్క్ క్రాస్ చేసి పైన పటిష్టంగా అయితే ట్రేడ్ అవుతున్నాయి. బికాజ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ అనిశ్చితి నెలకొంటుంది కాబట్టి, అండ్ ఫండ్స్ మళ్ళీ ఆయిల్ నుంచి ఇతర మార్గాలకు, ఇతర ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ వైపు స్మార్ట్ మనీ మూవ్ అవుతుంది కాబట్టి మళ్ళీ గోల్డ్లో ఈ మొమెంటం అయితే స్టార్ట్ అయింది. క్రిప్టో కరెన్సీస్ $77,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఇథర్ ఇలాంటివన్నీ కూడా పెద్దగా రియాక్ట్ అయితే ఏం అవ్వలేదు. సో ఇవన్నీ కూడా జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మండే రోజున ఎలాంటి ఉంటుంది, ఈలోపు ఏం జరుగుతాయని చెప్పి. సాటర్డే, సండే ఇవన్నీ అయిపోయిన తర్వాత మండే రోజు వరకు ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, కేవలం శుక్రవారం రాత్రి వచ్చిన ప్రకటన సోమవారం ఉదయం వరకు ఉంటుందా, ఇవన్నీ ఏంటంటే కొన్ని మనం అట్లీస్ట్ ప్రస్తుతానికి పాజిటివ్గా చూడాలి కాబట్టి యాజ్ ఆఫ్ నో ఒక పాజిటివ్ హోప్తో ఉందాం. మండే రోజున మన మార్కెట్స్ చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా స్టార్ట్ అవుతాయని చెప్పి ఈ రోజు రేపటిలోపు ఏం జరగకపోతే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్రిడ్జ్ ఓవర్ ట్రబుల్డ్ వాటర్స్, ఇరాన్ డిక్లేర్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్, లెట్స్ వెయిట్ అండ్ సీ. మనం ముందే ఆవేశం పడాల్సిన అవసరం లేదు కాబట్టి. బెంచ్ మార్క్ ఇండిసెస్ లాగ్ 1.3% వీక్లీ గెయిన్స్, వాల్ స్ట్రీట్ చీర్స్ యాజ్ యుఎస్ స్టాక్స్ రైజ్ ఓవర్ 1%, క్రూడ్ ప్రైజెస్ క్రాష్ 11% to $88.8 ఏ బ్యారల్. ఒక రకంగా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఏమైనా వాళ్ళు ఏం కొట్టుకొని వచ్చినా అట్లీస్ట్ మనకు క్రూడ్ తగ్గడం అనేది పాజిటివ్ అంశం. సో $80, $88 దగ్గర ఉంది. ఇది మేబీ ఇలాగే తగ్గి $70 దగ్గర సెటిల్ డౌన్ అవుతే మనకు ఊరటనిచ్చే అంశం. యుఎస్ ఎక్స్టెండ్స్ వైవర్ ఆన్ రష్యన్ ఆయిల్ శాంక్షన్స్ టు ఈజ్ ఇరాన్ వార్ షార్టేజ్ డిస్పైట్ బెసెంట్ డినయల్. ఇక్కడ వైట్ హౌస్ నుంచి ప్రకటన చూస్తున్నాం, రష్యా ఆయిల్ శాంక్షన్స్ని మరికొద్ది కాలం పాటు ఎక్స్టెండ్ చేసినట్టు. సో ఇది మనకి రష్యా నుంచి మరింతగా ఆయిల్ తీసుకునేందుకు ఒక మార్గం దొరుకుతుంది. సో ఇరాన్ నుంచి ఆయిల్ రాకపోయినా వచ్చినా, అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ చేసినా చేయకపోయినా రష్యా నుంచి కొద్ది గొప్ప ఆయిల్ వస్తూ ఉండడం. అండ్ ఆల్రెడీ ఇరాన్ నుంచి మనం షిప్స్ లోడింగ్ అయితే జరిగిపోయింది మన దగ్గరికి రావడానికి. సో అది కూడా కొద్దిగా ఊరటనిచ్చే అంశం యాజ్ ఆఫ్ నో అవుతాయి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ నేపథ్యంలో మార్కెట్స్ లెట్స్ వెయిట్ అండ్ సీ మండే రోజున ఎలాంటి ఇది తీసుకుంటుందో అని చెప్పి. స్టార్లింక్ అనేబుల్ టు గెట్ సిగ్నల్, ఇండియాలో ఆశించిన స్థాయిలో ఇది వాళ్ళకి వెల్కమ్ అయితే జరగలేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ టు ట్వీక్ ఉమెన్ కోటా లాస్ ఫెయిల్స్. సో దీని మీద రాజకీయంగా చాలా చర్చలు, చాలా విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. దాని గురించి నేను పెద్దగా ఇక్కడ ప్రస్తావించుకోవాలనుకోవట్లేదు. ఆర్బీఐస్ ఆయిల్ ఫారెక్స్ విండో సెట్ టు ఫ్యూయల్ రూపీ రికవరీ, ఈజింగ్ ప్రెజర్ ఆన్ స్పాట్ ఎక్స్చేంజ్ రేట్. మెడికల్ టూరిజం అండర్ ద వెదర్ ఆన్ గ్లోబల్ క్లైమేట్. Coming soon, price hike round 3 in 4 months for durables. Television, handsets, laptops set to carry higher price tax as input
కాస్ట్ రిమైన్ ఎలివేటెడ్ ఇన్ ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఇరాన్ యుఎస్ వార్. ఇక్కడ ధరలు పెరగబోతున్నాయి. వైట్ గూడ్స్ ధరలతో పాటు టెలివిజన్, హ్యాండ్సెట్, ల్యాప్టాప్ ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇన్పుట్ కాస్ట్లు బాగా పెరుగుతున్నాయని చెప్పి కంపెనీస్ చెప్తున్నాయి. ఇప్పటికే గత 4 నెలల్లో ఇది 3వసారి ఈ ధరలు పెంచడం అనేది. అనదర్ 5 to 7% హైక్ ఆన్ హొరైజన్ ఫర్ అప్లయన్సెస్ అండ్ టెలివిజన్స్. ఏదైతే జిఎస్టీ క్యాప్ ఒకటి దొరికిందో దాన్ని అదంతా బెనిఫిట్ అయితే విజిల్ అవుట్ అయిపోతుంది. మొబైల్ ఫోన్స్ 10 నుంచి 15% మేర, ల్యాప్టాప్స్ 8 నుంచి 10% మేర ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అనేక పెయిన్ పాయింట్స్ ఈ కంపెనీస్కి అయితే ఉన్నాయి. టూ గుడ్ ఫర్ దలాల్ షీట్ అండ్ లైక్లీ టు గెట్ బెటర్ యాజ్ క్వైట్ ఫ్లోస్ ద హర్మోజ్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫ్లో ఎప్పుడైతే ఈ నిరంతరాయంగా కొనసాగుతుందో, ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా మళ్ళీ మనం సెటిల్ డౌన్ అయ్యేందుకు స్కోప్ దొరుకుతుంది. కాకపోతే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఈ దాదాపు 2 నెలల పాటు ప్రభావం ఉందో ఇది ఇమీడియట్గా ఫ్లోస్ ఈజ్ అయిపోయినా కూడా మళ్ళీ 1.5-2 నెలల పాటు దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మార్కెట్ డైజెస్ట్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మళ్ళీ మనం యథాతథ స్థితికి రావడానికి. ఇక్కడ ఐసిఐసిఐ డైరెక్ట్ వ్యూ ప్రకారం నిఫ్టీ మెచ్యూరిటీ సెట్ స్టేజ్ ఫర్ ఎ బుల్ మార్కెట్. సో ఇక్కడ నిఫ్టీ ప్రైస్ వైజ్ అండ్ టైం వైజ్ మెచ్యూరిటీ తీసుకుంది. దాదాపు 18 నెలల లగాడ్ తర్వాత, నీరసం తర్వాత ఇది బాటమ్ అవుట్ అయిపోయింది. దిస్ పాయింట్స్ టు ఏ డ్యూరబుల్ బాటమ్ అండ్ సెట్స్ ద స్టేజ్ ఫర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ బుల్ మార్కెట్ అన్నట్టుగా కూడా బ్రోకరేజ్ కంపెనీ చెప్తుంది. నిఫ్టీకి FY 27లో 28,800 పాయింట్ల టార్గెట్ని సెట్ చేస్తూ ఇక్కడి నుంచి ఒక 18% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. హిస్టారికల్లీ బుల్ మార్కెట్ మేజర్ కరెక్షన్స్ ఆఫ్ టిపికల్లీ బాటమ్ అవుట్ నియర్ 17% అని చెప్పి ఐసిఐసిఐ డైరెక్ట్ అయితే చెప్తోంది. నిజంగా అదే కనుక జరిగినట్టయితే అదొక పాజిటివ్ అంశంగా మనం మార్కెట్స్కి. అలాగే జియోఫిన్ Q4 net falls 14% as expenses spike to 699 crores. Q4 net profit దాదాపు 14% మేర క్షీణించింది బికాస్ ఖర్చులు పెరిగిన తరుణంలో. ఈవెన్ ఏ 15,000 crore బైబ్యాక్ ఫెయిల్స్ టు చీర్ విప్రో ఇన్వెస్టర్స్. విప్రో 15,000 కోట్ల రూపాయలతో బైబ్యాక్ చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసినప్పటికీ కూడా మార్కెట్ దానికి చీరప్ చేయలేకపోయాయి, థమ్స్అప్ చెప్పలేకపోయాయి. విప్రోకి ఇప్పటికి కూడా కొద్ది గొప్ప మార్జిన్ ప్రెషర్స్ అండ్ మార్జిన్స్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్ కాస్త డీసెంట్గా ఉండే. ఇప్పుడు ఆ మార్జినల్ ప్రెషర్ ఎదుర్కోవడంతో పాటు గైడెన్స్ కూడా అంత గొప్పగా లేకపోవడం, భారీ ప్రకటన చేసినా కూడా సంహౌ దీన్ని తీసుకోలేకపోయే మార్కెట్స్. 19% ప్రీమియంతో స్టాక్స్ని బైబ్యాక్ చేస్తామని చెప్పి కంపెనీ చెప్పినా కూడా సంహౌ ఇండస్ట్రీ దీన్ని పాజిటివ్గా తీసుకోలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా టార్గెట్ ప్రైస్ని తగ్గించాయి ఆఫ్టర్ Q4. అంతకుముందు 242 ఉన్న టార్గెట్ 192కి తగ్గించింది మోర్గాన్ స్టాన్లీ. ఆశించిన స్థాయిలో విప్రో ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ మరొకసారి నెంబర్ని మనం క్రాస్ చేశాం. లో రెవెన్యూ కన్వర్షన్ టు డాగ్ ఐటీ కంపెనీస్ యాజ్ AI క్లియర్స్ ద పిచ్. ఇక్కడ TCS, విప్రో ఆశించిన స్థాయిలో గైడెన్స్ ఇవ్వలేకపోయారు. స్టీల్ పైప్ లైన్ బాగా ఉంది. TCS ఈసారి కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ పరంగా చూస్తే రెవెన్యూలో 2.4 క్షీణత, విప్రో 1.6% మేర క్షీణత నమోదు కావచ్చని చెప్తూనే సంహౌ ఈ AI డిస్రప్షన్స్, AI ఎఫెక్ట్ అనేది మరికొద్ది కాలం పాటు ఈ ఐటీ సెక్టార్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది. బట్ స్టిల్ ర్యాప్ హోప్ ఏదైనా ఉంది అంటే స్టిల్ లాంగ్ టర్మ్ కోసం నేను సిప్ మోడ్లో ఐటీ స్టాక్స్ని పెట్టుకోవచ్చు. నాకు థాట్ ప్రాసెస్ అయితే స్టిల్ ఇంకా ఉన్నాను దాని మీద పాజిటివ్గా. సిప్ పద్ధతిలో ఐటీ ఇండెక్స్ కానీ, ఐటీ స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ల ఈ థిమాటిక్ టెక్నాలజీ థీమ్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చని. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో లేదో అని. ఇండియన్ రిఫైనర్స్ టర్న్ టు yuan ఫర్ ఇరాన్ ఆయిల్ పేమెంట్స్. ఇరాన్ ఆయిల్ పేమెంట్స్ డాలర్స్లో కాకుండా ఐసిఐసిఐ షాంఘై బ్రాంచ్ ద్వారా yuanలో చెల్లించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. అల్ట్రాటెక్ 200 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని చేరుకుంది. ట్రిపుల్ సిట్ స్కేల్ ఇన్ డికేట్. 10 ఏళ్ల కాలంలోనే తన సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచుకోగలిగింది అల్ట్రాటెక్. అండ్ చాలా స్ట్రాంగ్గా క్యాపెక్స్ కూడా ఉంది. మరింతగా వీళ్ళు తమ పట్టును నిలుపుకోవాలని చెప్పి చూస్తుంది అల్ట్రాటెక్. అలాగే ఎస్బర్ బ్యాంక్ ఢిల్లీలో 2 ఆఫీసుల్ని NBCC నుంచి 2,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అదాని ముంబై మోతిలాల్ నగర్లో అంటే ఏవైతే సబర్బ్స్ ఉంటాయో ధారావి రీడెవలప్మెంట్లో నెక్స్ట్ 10 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ అయితే చెప్తోంది. అర్బన్ రెన్యువల్ టు డిప్లాయ్ అమౌంట్ ఓవర్ 10 years టు రీడెవలప్ 143 acres అని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది. రూపీ జెమ్స్ యాజ్ RBI రెస్ట్రిక్ట్స్ స్పాట్ డాలర్ బయింగ్ బై OMCs. సో OMCs డాలర్ కొనుగోలు చేయకుండా రెస్ట్రిక్షన్స్ విధించడం రూపీ ఇక్కడ మరింత ఫాలో అవ్వకుండా అడ్డుకునేందుకు ఒక దోహదపడుతోంది. జియో ప్లాట్ఫామ్స్ ప్లాన్స్ టు ఫైల్ IPO ఇన్ మే నెలలో IPO కోసం జియో సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పేపర్స్ వీళ్ళు సబ్మిట్ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక వార్త. క్యుమిన్స్ ఇండి ఆల్ టైమ్ హిట్ చేసింది. ఏడాది కాలంలో 78% మేర స్టాక్లు జంప్ అయితే చూసాము. అపోలో మైక్రో సిస్టమ్స్ 17% మేర నిన్న పెరిగింది. VST ఇండస్ట్రీస్ 2 వారాల యావరేజ్తో పోలిస్తే
37 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో నాకు 10% మేర జంప్ చూసాం. నిప్పాన్ లైఫ్ ఏఎంసీ 5.5% మేర పెరిగి స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసి ₹1000 మార్క్ని అయితే క్రాస్ చేసింది. లిక్కర్ మేజర్స్ బ్రేస్ ఫర్ మిక్స్డ్ Q4 షోయింగ్ అమాంగ్ దెమ్ స్పిరిట్ ఫర్మ్స్ సీన్ రిపోర్టింగ్ ఏ స్టడీ పర్ఫార్మెన్స్. స్పిరిట్స్ రదర్ దాన్ బ్రూవరీస్ స్పిరిట్స్ స్టాక్స్ కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరచవచ్చు అనేది కూడా ఒక అంచనా. ఏంజల్ వన్ 19 కోట్ల హిట్ తీసుకుంది. MCX ట్రేడింగ్లో డిస్రప్షన్ నేపథ్యంలో క్లయింట్స్ని అట్లీస్ట్ వన్ టైం ఒక గుడ్ విల్ గెసర్ కింద రీఎంబర్స్ చేయాలని చెప్పి భావించి 19 కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగి ఇచ్చింది. ఇది వన్ టైం హిట్గా వీళ్ళు కంపెనీ అయితే తీసుకుంది. ఇది ఏంజల్ వన్కి కొద్దిగా నెగిటివ్ అయ్యే అంశం. అటామిక్ ఎనర్జీ కమిషన్ క్లియర్స్ FDA పాలసీ ఫర్ న్యూక్లియర్ పవర్ సెక్టార్. సో న్యూక్లియర్ పవర్ సెక్టార్ అనేది రాబోయే రోజుల్లో ఒక మేజర్ ఇదిగా మారబోతుంది. మనకి ఈ సెగ్మెంట్లో మనం బాగా ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. టారిఫ్స్ ఫర్ న్యూయర్ ప్లాంట్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 5.5 to 6.5 రూపీ పర్ యూనిట్ అండ్ విల్ హ్యావ్ టేక్ స్టెప్స్ టు రెడ్యూస్ దిస్ అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో న్యూక్లియర్ పవర్ చిన్న చిన్న రియాక్టర్స్ అయినా సరే న్యూక్లియర్ ద్వారా పవర్ జనరేట్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ఈసారి ప్రభుత్వానికి ఉంది. మేబీ NTPC లాంటివి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇనీషియల్గా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ NTPC LNT లాంటివి ఇమీడియట్గా. ఇండియా స్ప్రెడ్స్ LNG సప్లై బాస్కెట్ టు ఆఫ్రికా బేర్డ్ రష్యా ప్రాజెక్ట్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇవి మేజర్గా వీకెండ్ రోజున. సో మండే రోజున ఈ 2 days ఏది డిస్రప్షన్స్ జరగకపోతే అటు US నుంచి ఇరాన్ నుంచి ఏవి పెద్ద భారీ ప్రకటనలు రాకపోతే మండే రోజున మన మార్కెట్స్ ఒక మంచి గ్యాపప్ కోసం సిద్ధమవుతాయి. స్టిల్ పదే చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో వీఆర్ నాట్ అవుట్ ఆఫ్ వుడ్స్ అని చెప్పి, బట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కరెక్షన్స్లో మంచి ల్యాపప్ చేసుకుంటూ వెళ్ళండి. కరెక్షన్స్లో బై చేసుకుంటూ వెళ్ళి వీక్ స్టాక్స్ని వదిలించుకోవాలని చెప్పి మనం గత కొద్ది కాలం నుంచి ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే స్టాండ్లో అయితే ఉన్నాము. వీక్ స్టాక్స్ నుంచి బయటపడండి, క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవుతూ ఉండండి. సో ఈ రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ టేక్ ఎలా తీసుకోవాలి, మార్కెట్స్లో ఫ్రెష్ మూమెంటం మనం అప్పుడు ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలని అప్పుడు మనం ఆలోచిద్దాం. సో ఇది వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.